శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం తగ్గుతున్న కొద్దీ మహిళల్లో గుండెపోటు ముప్పు బాగా పెరుగుతున్నట్లు అమెరికన్ పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు ముప్పు ఎందుకు తక్కువగా ఉంటోందన్న దానిపై ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో మహిళలకు ఈస్ట్రోజన్ హార్మోన్ రక్షణగా నిలుస్తున్నట్లు తేలింది. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం బాగా ఉన్నంతకాలం గుండె కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. నెలసరులు పూర్తిగా ఆగిపోయి మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం కూడా బాగా తగ్గిపోవడంతో ఈ దశలో పురుషులతో సమానంగా గుండెపోటు ముప్పు ఉంటున్నట్లు తేలింది. కాబట్టి శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా చూసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ నుంచి విజయ ఇలా ఇమెయిల్ చేశారండి. మా బంధువుల అబ్బాయికి 10 ఏళ్ళు. ఆ అబ్బాయి శుద్ధ, సాంబ్రాణి, ఇటుకలు లాంటివి తింటూ ఉంటాడు. చిన్న వయసులో పిల్లలు ఇలాంటివి తినడం వల్ల భవిష్యత్తులో కిడ్నీల్లో రాళ్ళు ఏమైనా తయారయ్యే ప్రమాదం ఉందా చెప్పండి అంటూ రాశారు. విజయ్ గారు, ఇది మన సమాజంలో ఉన్నటువంటి చాలా సాధారణ అపోహ. ఇది మనం పిల్లలు తిన్నటువంటి శుద్ధ బలపాలు కిడ్నీలోకి రావడం అంటూ జరగదు. ఆ విధమైనటువంటివి తీసుకున్నవి మలద్వారం ద్వారా వెళ్ళిపోతాయండి. సో వాటికి ఈ కిడ్నీలో స్టోన్స్కు సంబంధం లేదు. కిడ్నీలో స్టోన్స్ తయారవడానికి మనం తీసుకున్నటువంటి ఆహారం ఉన్నటువంటి కాల్షియము, ఫాస్ఫరస్ కానీ ఫాస్ఫేట్ కానీ ఇటువంటి లవణాలు ఒంటేల్లో కరిగిపోయేటువంటి మోతాదుని మించి ఉన్నప్పుడు అవి క్రిస్టల్స్గా తయారయ్యి రాళ్ళుగా తయారవుతాయి. కానీ ఈ విధంగా శుద్ధ తినటము, బలపాలు రాళ్ళు తినటం కూడా మంచి అలవాటు కాదు. కాబట్టి రాళ్ళకి సంబంధం లేకున్నా కూడా ఈ అలవాటుని మీరు మాన్పించాలండి. తెనాల్ నుంచి ప్రదీప్ ఇలా ఇమెయిల్ చేశారండి. నా వయసు 24 సంవత్సరాలు. మొటిమల్ని గిల్లడం మూలంగా గుంటలు ఏర్పడ్డాయి. వాటిని ఎలా తొలగించుకోవాలి? అలాగే చర్మం జిడ్డుగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలి? చర్మం కాంతివంతంగా మెరవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి అంటూ అడుగుతున్నారు. ప్రదీప్ గారు, మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెటమల్ గిల్లటం మానేయాలండి. గిల్లటం మూలంగా నల్లటి మచ్చలు ఏర్పడతాయి. రెండోది, అనవసరంగా ఇన్ఫెక్షన్ ఒక మెటమ నుంచి రెండో మెటమకి స్ప్రెడ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ మూడోది స్కార్. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాబిట్ మానేసుకోవాలన్నమాట. పింపుల్స్కి ట్రీట్మెంట్స్ అంటే టాపికల్ క్రీమ్స్. మీ పింపుల్స్ చిన్నగా ఉంటే జస్ట్ పైపూత మందులే సరిపోతాయి. పింపుల్స్ పెద్దగా ఉంటే మటుకు లోపల నుంచి మందులు తీసుకోవాలి. అది కాకుండా మీ చర్మం జిడ్డుగా ఉంటుందని చెప్తున్నారు కదా, జిడ్డుగా ఉంటుందానికి దానికి సాల్సిలిక్ యాసిడ్ వాషెస్ అని సబ్బులని ఉన్నాయి. వాటితో రెగ్యులర్గా మీరు ఫేస్ వాష్ చేసుకుంటే జిడ్డు తగ్గడానికి ఆస్కారం ఉంటుందండి. ఇక ఇవాల్టి కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు ఒక చిన్ని చిట్కా చూద్దాం. చర్మంపై తరచూ ఎలర్జీలు, దురదలు బాధిస్తున్నప్పుడు రాత్రి పడుకునే ముందు నిత్యం చర్మానికి చందనపు తైలాన్ని రాసుకోండి. ఎలర్జీలు, దురదల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్య సమస్యల్ని వెంటనే మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2,